నగర శుద్ధీకరణలో భాగంగా రోడ్డు వెలువలో భాగంగా కోల్పోయినటువంటి వ్యాపారులకు స్థిరాస్తి అందించేటువంటి క్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తున్నటువంటి కృషికి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. బురద జల్లే ప్రయత్నం ఊరంతా జరుగుతుంది. కానీ వాటిని ఎప్పటికప్పుడు లబ్ధిదారులు తిప్పికొడుతున్నారు. ప్రజలే ఎమ్మెల్యే గారి తరఫున వెళ్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేకంగా మా ఎల్బీ నగర్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతున్నదో నిన్న మేము ఇక్కడ ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది. మొన్న సింగరేణి ఉన్న మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చివేసిన అక్రమ కట్టడాలు మాత్రమే, సక్రమమైన అన్ని ఉన్నాయని మేము చెప్పిన తర్వాత ఇక్కడ షాపు లెక్క వెళ్తే మేము ఈ పూల కొట్టక ముందు తీసుకున్నటువంటి ఫోటో ప్రకారంగా చూసుకుంటే ఈ పిల్లర్లు ప్లస్ వేసుకున్న బేస్మెంట్లని బేస్ చేసుకొని చూసినాం. 12 రూమ్లు వస్తాయి. ఈ 12 రూమ్లకు సంబంధించినటువంటి లెక్క చెప్పమని మేము అడిగినాం. ఇంకేం అడగలే, అంతకు మించి ఆ లాస్ట్ అడగలే, అంతస్తులు అడగలే. ఈ 12 మందికి సంబంధించినటువంటి లెక్క రాయమని ఒక క్లీన్ చార్ట్ బోర్డు ఆడబెట్టినాం. మీ చిత్తశుద్ధి ఉంటే 12 మంది పేర్లు రాయాలి, పేర్లు రాస్తే 12 షాపులు మళ్ళీ ఎమ్మెల్యే కట్టిస్తారు, మేము క్షమాపణ చెప్తామని చెప్పినాం. అది రాయకపోగా ఇవాళ పొద్దుగాల లబ్ధిదారులని, ఇప్పుడు మాతోటి ఎవరైతే ఉన్నారో ఇదే లబ్ధిదారులను తీసుకుపోయి వీళ్ళని బాధితులుగా చిత్రీకరించి ఆ అక్రమంగా కూలగొట్టిన వాటి దగ్గర కూర్చోబెట్టుకొని మళ్ళా డ్రామాకి తెల్లలేపి ఈ యొక్క అకౌంటబిలిటీ అనే దాన్ని, జవాబుదారితనాన్ని మిస్ చేసిండు. ఈయన ఫస్ట్ ఒక దళారి ఎవరైతే ఇష్టమైనట్టు యథాయథ ఏకవచ్చంగా మాట్లాడుతాడో ఆయన ఈడకి జేసీబీ వచ్చిన రోజు ఒకరు లైవ్ పెట్టినప్పుడు మాట్లాడిన ఫస్ట్ మాట ఏందని అంటే గోలాల మొగిలన్న కా నుంచి మొదలు పెడితే అని అన్నావు. మరి ఇలా గోలాల మొగిలన్న పేరు ఏడున్నది, ఇలా పూలోల భద్రన్న పేరు ఏడున్నది అని మేము అడుగుతున్నాం. మేము లెక్కలు 12 షాపులకు 12 షాపులు రాయి వచ్చిన వాళ్ళ పేర్లు మళ్ళీ డబల్ రాయకు అని కూడా ఆ పైన బోర్డుల నోటు మీద ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ అంశంలా వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చినట్టు మళ్ళీ రాయకు అంటే ఏమో 2 షాపులకు చెప్పి అట్లా రాసినావు. సరే ఆ అంశం అట్లా ఉంటే ఈ మిగతా 2 షాపులు ఎడికెళ్ళి చూపించాలరా లెక్క అని చెప్పని తెలియక ఇంకా 2 మెట్లు అని చెప్పినావు. 10 ఫీట్ల మెట్లు అటొకటాట ఇటొకటాట అంటే మొత్తం 20 ఫీట్లు. ఈ కట్టే 38 లక్షలు విలువ చేసి కట్టే దాంట్లో మెట్లకే పోయినాయి 20 ఫీట్లు. ఒక్కొక్క చిరు వ్యాపారుల నుండి ఈ రోజు కూడా వాళ్ళు ఈ సమయం వీడికి వస్తే వాళ్ళకు వ్యాపారం లాస్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళది. అట్లాంటి వాళ్ళ కాడ నుండి 3,20,000 రూపాయలు అక్షరాల తీసుకున్నది ఎవడు? ఈడ పర్మిషన్ లేదని నువ్వే మాట్లాడుతున్నావు కదా, మరి నీకు సోయి ఉన్నదా? పర్మిషన్ లేనప్పుడు నువ్వు కనీసం ఒక ఎన్ఓసి తీసుకురావాలి కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సింగరేణి నుండో మున్సిపల్ నుండో నువ్వు తీసుకురావాలి కదా. నీకు ఎవరు అసలు అధికారం ఇచ్చారు? ప్రజాప్రతినిధి ఉండేది నువ్వు సమస్యలు తీసుకురావడానికి, ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడానికి, అంతేగాని ప్రజల నమ్మకాన్ని అమ్ముకోవడానికి కాదు. 3,20,000 రూపాయలు తీసుకున్న వాస్తవం అది అవును అని చెప్పని వీళ్ళు చెప్తారు కదా. ఇది తీసుకున్న అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఆ బిల్డర్ని ఎవరు మాట్లాడారు? ఈ పూజ చేసేటప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈ 12 షాపులు అని చెప్పాను అప్పుడు బిల్డర్కి ఎట్లా చెప్పిర్రు? నీకెవరు చెప్పిర్రు? 15 అంటాను, 16 అంటాను. 15, 16 అని ఏ రోజులే ఆన్ రికార్డ్ ఎప్పుడైనా మేము 12 అనే చెప్తున్నాం. ఈ రోజు పూజ చేస్తే కూడా ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కొత్తిమీర అమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇక్కడ ఉండాల్సిన జెన్యూన్ షాపులు ఎన్ని అని, అక్కడ ఒట్టిన అక్రమాలు మాత్రమే అని వీళ్ళందరికీ తెలుసు. మేము ఒకటే సూటిగా ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నాం. అక్కడ ఇవాళ పొద్దుగాలు ఎవరైతే కూర్చొని ఫ్లెక్సీ పెట్టి మభ్యపరిచిర్రో ఆయన నిన్నేమో ఆడ కూర్చుంటాడు కూలగొట్టిన దాకా, ఇవాళేమో కట్టిన దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆయనతో కూర్చుకోవాల్సింది ఎవరు? బాధితులు కూర్చోవాలి. అంటే ఆ షాపులు కోల్పోయిన వాళ్ళు కూర్చోవాలి. కానీ కూర్చున్నది ఎవరు? లబ్ధిదారులు. అందులో నువ్వు 6 బాధితులను చూపించాలి కదా, 6 బాధితులను చూపించాలి కదా. నువ్వు పాపం ఈ షాపుల మీద ఆశ చూపించి మధ్యతరగతి వాళ్ళకి నువ్వు నాతో ఉంటేనే నీకు షాపులు వస్తాయి, నాతో లేకుంటే నీకు షాపులు రావు అని చెప్పని ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావు. వీళ్ళని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నావు. వీటన్నిటి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని మేము 100కు 100% రానున్న రోజులలో ఎమ్మెల్యే గారు వచ్చినాక ఎమ్మెల్యే గారి సజెషన్ మేరకు తప్పకుండా కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో మీరు విచారణ ఇవ్వమని అడిగిన ఏడల మీరు ఇయ్యలేదు కాబట్టి ఈ అక్రమానికి మొత్తం పాల్పడ్డది మీరే అని నిస్సిగ్గుగా బాధ్యత మీరు వహించాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉన్నది. ఈ 38,40,000 రూపాయల కాంప్లెక్స్ నిర్మాణ పనుల డీటెయిల్స్ ఏందో కూడా మీరు త్వరలో కంపల్సరీ లబ్ధిదారులు నిజమైన ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి చెప్పాలి. ఎక్కడున్నారు బాధితులు అని చెప్పని మేము మళ్ళీ అడుగుతున్నాం. లబ్ధిదారులను చూపించి బాధితులని చెప్పకు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ గౌస్. నాది ఇక్కడ షాప్ ఉండే, ఇక్కడ ఎల్బీ నగర్ రోడ్డు ఎక్స్టెన్షన్ మా షాప్ పోయినందుకు మాకు ఎమ్మెల్యే గారు షాప్ మాకు తిరిగి మా షాప్ మాకు అందించి మాకు మొన్న వచ్చిన అన్ని ఆటంకాలను దూరం చేసి మీ షాపులు మీకున్నాయి, మీరు ఏం భయపడకుల్లి, నీకు షాపులకు మేము భరోసా ఉంటా అని ఎమ్మెల్యే గారు మాకు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి నీ షాపులు నువ్వు కట్టుకో, మీ భరోసాగా ఉంటా అని మాకు హామీ ఇచ్చి మా ఇక్కడ ఉన్న రెగ్యులర్గా నడుపుకునే షాపులను
మీరు ఏం భయపడకుల్లి, మీ షాపులు మీకే ఉన్నాయి, కట్టుకోండి. నేను రేపు వచ్చి మీ అందరికీ మీకు ఏం కావాలన్నా సహకారం నేను చేస్తా. ఇవన్నీ సహకారాలు అందించిన ఎమ్మెల్యే గారికి మా కోటి ధన్యవాదాలు. అందరూ ప్రతి సింగరేణి నుండి కానీ ఏ ఆటంకాలు వచ్చినా కానీ మాకు అన్ని విధాలుగా సహకారంగా ఉంటారని ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. మేము దీనికి చాలా సంతోషంగా ఉన్నాం.